ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2లో ఈరోజు జరిగిన గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో ఒక 15 ఏళ్ల కుర్రాడు చేసిన విధ్వంసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజస్థాన్ బ్యాటింగ్ కుప్పకూలుతున్న టైంలో ఒక్కడే జట్టును నిలబెట్టి జీటీ బౌలర్లకు చెమటలు పట్టించాడు వైభవ్ సూర్యవంశీ. ముల్లన్పూర్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ మొదట్లోనే భారీ షాక్ తగిలింది. కేవలం 13 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒక్క పరుగు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ధ్రువ్ జురెల్ కూడా 7 పరుగులకే రబడా బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. అక్కడి నుంచి జీటీ బౌలర్లు మ్యాచ్ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నట్టే కనిపించింది. కానీ క్రీజ్లో ఉన్న వైభవ్ మాత్రం ఏమాత్రం భయపడలేదు. వచ్చిన ప్రతి బౌలర్ను తుక్కురేగొట్టాడు. మరోవైపు వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ పిట్టల్లా రాలిపోతుంటే వైభవ్ మాత్రం అసాధారణమైన ఓపికతో ఆడాడు. అంత ఒత్తిడిలో కూడా తన సహనాన్ని కోల్పోకుండా ఒక్కో బంతిని అంచనా వేస్తూ ఇన్నింగ్స్ను నిర్మించాడు. అప్పటికే వరుసగా వికెట్లు పడిపోతుండటంతో రాజస్థాన్ వెంటనే వ్యూహం మార్చింది. వైభవ్పై ఒత్తిడి తగ్గించేందుకు అనుభవజ్ఞుడు రవీంద్ర జడేజాను క్రీజులోకి పంపింది. జడేజా కూడా మంచి టచ్లో కనిపించాడు. కేవలం 18 బంతుల్లోనే 34 పరుగులు చేసి మ్యాచ్ను స్టేబుల్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్గా వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్, ఆర్చర్ దూకుడుగా ఆడినా వెంటనే అవుట్ అయ్యారు. కానీ వైభవ్ మాత్రం ఒక్కడే నిలబడ్డాడు. ఒక 15 ఏళ్ల కుర్రాడిని అవుట్ చేయడానికి గుజరాత్ ఎన్ని ప్లాన్లు వేసినా ఒక్కటి కూడా పనిచేయలేదు. మొదట దూకుడుగా ఆడిన వైభవ్ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకొని చాలా ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. అతను కొట్టిన బంతి గాల్లోకి లేస్తే చాలు రాజస్థాన్ అభిమానుల గుండెలు ఆగిపోయినట్టయ్యాయి. అయ్యో క్యాచ్ అవుతాడేమో అని ప్రతి షాట్కి టెన్షన్ పడ్డారు. కానీ వైభవ్ మాత్రం ఒత్తిడిని ఏమాత్రం బయటపడనివ్వలేదు. ఒకవైపు వికెట్లు పడిపోతున్నా మరోవైపు స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. సిరాజ్ లేడు, రబాడా లేడు, ప్రతి బౌలర్ను పిచ్చి కొట్టుడు కొట్టాడు. 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు. కేవలం కొద్దిసేపులోనే 96 పరుగులు చేసి జీటీ టీం గుండెల్లో వణుకు పుట్టించాడు. స్టేడియం మొత్తం ఒకటే నినాదం, వైభవ్ వైభవ్. కానీ క్రికెట్ ఎంత క్రూరమో మరోసారి చూపించింది. మళ్ళీ అదే రబాడా బౌలింగ్, మళ్ళీ అదే షాట్. ఈసారి మాత్రం బంతి ఫీల్డర్ చేతిలో పడింది. 96 పరుగుల వద్ద వైభవ్ అవుట్ అయ్యాడు. సెంచరీకి కేవలం 4 పరుగుల దూరంలో ఆగిపోయిన వైభవ్ తీవ్ర నిరాశతో పెవిలియన్ చేరాడు. ఇది అతని కెరీర్లో మూడోసారి 90లో అవుట్ కావడం. ఇది మరింత బాధాకరం. అయినా ఒక విషయం మాత్రం నిజం ఫ్రెండ్స్, ఈరోజు మ్యాచ్లో రాజస్థాన్ కోసం ఒక్కడే పోరాడింది వైభవ్ సూర్యవంశీ. మరి మీ అభిప్రాయం ఏంటి? వైభవ్ ఈరోజు ఆడిన ఇన్నింగ్స్ ఐపీఎల్ 2026లో బెస్ట్ ఇన్నింగ్స్ అనిపించిందా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.